కొత్త బంగారు లోకంలోకి మీ అందరికీ స్వాగతం. కమ్ విత్ మీ ఫాస్ట్. నో ఫాస్ట్ అన్నాను కదా అని మరీ అంత ఫాస్ట్గా రాకండి. కొత్త బంగారు లోకంలోకి ఎంటర్ అవుతున్నాం కదా, జరా జోష్గా స్టార్ట్ చేద్దామని. సో కొత్త బంగారు లోకంలోకి ల్యాండ్ అయ్యే ముందు స్మాల్ ఇడియంతో స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. ఆకాశాన గిరికీలు కొట్టే పావురాళ్లకు ఉన్నాయి సొంత గూళ్ళు. అవెప్పుడన్నా అద్దెగూళ్లలో ఉండడం చూసావా? ఇంపాసిబుల్. మరి మనిషికి కూడా ఉండాలి కదా ఓ స్వంతిల్లు, ఓన్ హౌస్. అదే ఏర్పడితే యజమానికే కాదు, వారి కుటుంబానికంతటికీ ఓ కొత్త బంగారు లోకమే. సో ఇప్పుడు వచ్చామండి అసలు పాయింట్కి. ముందుగా ఒక సొంత ఇల్లు ఏర్పడటం, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంచక్కా హ్యాపీగా ఎంజాయ్ చేయటం, దట్ ఈజ్ కొత్త బంగారు లోకం. సో ముందుగా మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మెగా సిటీలో అయితే ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ కదా. సో మరి అటువంటి మెగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇంటర్నేషనల్ సిటీ మన హైదరాబాద్. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ హైదరాబాద్. Hyderabad, a city of joyful life, a beautiful land which was ornamented by river Musi, a stretch of roads designed as a necklace to the neck of Hussain Sagar. Such a beautiful and joyful city, this Hyderabad. Another important thing, National Geography Channel Most Wonderful City Rankings లో సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా అని కితాబునిచ్చింది ఈ సిటీకే. అందుకే ఎన్ని డిస్టర్బెన్సెస్ ఎదురైనా ఏ అటాచ్మెంట్తోనూ డిటాచ్ కాలేదు ఈ ముగ్ధ మనోహర నగరి. బిజీగా బిజినెస్లు, యాజ్ ఇట్ ఈజ్గా పబ్బుల సందడి, రిసార్ట్ల అమ్యూజ్మెంట్స్, రెట్టించిన భక్తి ప్రపూరితంగా బిర్లా మందిరం, యాదగిరిగుట్ట, కీసరగుట్ట, చిలుకూరు బాలాజీ ఆలయాలు, సికింద్రాబాద్ వైఎంసీఏ, చాపెల్ రోడ్ ప్రాంత చర్చి ప్రాంగణాలు, గురుద్వారాల వంటి ప్రార్థనా నిలయాలు ఈ అందమైన నగరానికి ప్రశాంతతను, మరెంతో డైవర్సిటీని వెదజల్లుతూనే ఉన్నాయి. లైఫ్ సేవర్స్గా నిమ్స్ వంటి కార్పొరేట్ హాస్పిటళ్లు, ఎడ్యుకేషనల్ హబ్స్గా మరెన్నో విద్యాలయాలు ఈ నగరమంతటా అల్లుకొని ఉంటాయి. వీటన్నింటితో పాటే క్వైట్ న్యాచురల్గా రియల్ ఎస్టేట్ ఇన్ రొటీన్ బూమ్. యా, సర్టన్లీ బూమ్ ఈజ్ ఫర్ ఎవర్ విత్ హైదరాబాద్. అలా అని భూమి ఉన్న ఒక్కచోట వెతుక్కుంటే సరిపోతుందా? అసలు ఎటువంటి వెంచర్లో ఎక్కడ ఎలాంటి ఇల్లు సస్టైనబుల్, సూటబుల్ అనేది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఆ విషయాలన్నీ తెలుసుకోవడం ఎలా? డోంట్ వరీ అండి, రిలయబుల్ బిల్డర్స్ రీజనబుల్ ప్రైజెస్తో జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ బిఫోర్ యూ. మనం వింటున్న మోస్ట్ రిలయబుల్ రియల్టర్స్లో జనప్రియ పేరు, దాని ఫౌండేషన్ అండ్ చైర్మన్ కె రవీందర్ రెడ్డి గారి పేరు చాలా ఫెమిలియర్. వై హీ అండ్ హిజ్ జనప్రియ? ఎందుకని రవీందర్ రెడ్డి గారికి, జనప్రియకి ఇంతటి పాపులారిటీ? నథింగ్, జస్ట్ క్వాలిటీ అండ్ కమిట్మెంట్. మధ్యతరగతి వారికి, హైఫై ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ కి దగ్గరగా ఉంటుంది జనప్రియ. అందుకే జనప్రియ మీన్స్ పీపుల్స్ ఫేవరైట్. 2 దశాబ్దాలుగా చెరగని విశ్వాసాన్ని తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్. వారి వెంచర్లు సో పెక్యులియర్. జనప్రియ మెట్రోపాలిస్, జనప్రియ ఆర్కేడియా, జనప్రియ నైల్ వ్యాలీ.
మీరు జనప్రియలో సెలెక్ట్ చేసుకోవడమే తరువాయి. సూన్ అండ్ సూన్ అతి వేగంగా తగిన విధంగా మీ కలల లోగిళ్లను నిర్మించి మిమ్మల్ని కొత్త బంగారు లోకంలోకి గృహప్రవేశం చేయిస్తారు. జనప్రియ ఇంజనీర్ సిండికేట్ ప్రారంభించి 29 సంవత్సరాలు గడిచాయి. 1985-86లో ప్రారంభించినటువంటి జనప్రియ ఇంజనీర్ సిండికేట్ మళ్ళీ పునరాలోచిస్తే ఎలా ప్రారంభించామని చూస్తే, ఆ కాలంలో హౌసింగ్ లోన్స్ ఇవ్వటము రావటం అనేది చాలా క్లిష్టమైన విషయం అయినా సరే ఉద్యోగస్తులందరికీ కూడా భరోసా ఇస్తూ హెచ్డిఎఫ్సి నుంచి మీకు తప్పకుండా లోన్ వచ్చేటట్టు చేస్తాము, లోన్ వచ్చిన తర్వాతనే పేమెంట్ జరిగేటట్టుగా చూస్తాము, మీ ప్రావిడెంట్ ఫండ్లో మీరు ఆదా చేసుకున్న అమౌంట్ని అడ్వాన్స్గా కట్టండి, మీకు డబ్బులు కొద్దిగా వెనక ముందు అయినా పర్వాలేదు, మేము మీకు భరోసా ఇస్తాము అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఉద్యోగస్తులు కల్పించి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ని ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా లోన్లు ఇప్పిస్తూ ఉత్తేజపరిచి ఉద్యోగస్తులు అపార్ట్మెంట్స్ కొనుక్కునేట్టుగా చేయటం వల్ల అత్యంత స్పందన ఉద్యోగస్తుల నుండి ఇంజనీర్ సిండికేట్లో ముఖ్యంగా హూడా కాంప్లెక్స్ దగ్గర తెలిసిందరి దగ్గర ఉన్న హూడా కాంప్లెక్స్లో మేము మొట్టమొదటి ప్రారంభించినప్పుడు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. వెల్కమ్ టు ఎ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ అంటున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. ఆ ప్రపంచం తమ మెట్రోపాలిస్ వెంచర్లో ఉందంటున్నారు. సో కమ్ అండ్ సీ అండ్ దెన్ సెలెక్ట్. అన్నీ సమకూరే ప్రపంచం మీకు చేరువలో అంటున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. తమ మెట్రోపాలిస్ వెంచర్ ని అందుకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఇల్లే ప్రపంచం అనుకునే మనకు కావాల్సింది కూడా ఆ కొత్త బంగారు లోకమే కదా. రండి మరి చూసేద్దాం మెట్రోపాలిస్ వెంచర్ ని. నివాసముండే ఇంటి చుట్టూ సర్వం ఉండే ప్రాంతాన్ని మెట్రోపాలిస్గా మౌల్డ్ చేసి మన ముందుంచుతోంది జనప్రియ. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా ఈ వెంచర్? హైదరాబాద్కి హార్ట్ అన్నంత చక్కటి ప్రదేశాలు పంజాగుట్ట, అమీర్పేట్లకి సమీపంలోని మోతీనగర్లో 9 ఎకరాల విస్తీర్ణంలో 1160 అపార్ట్మెంట్ల భవ్య సౌధాల సముదాయం. 2 BHK, 3 BHK, చిల్డ్రన్ పార్క్స్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలతో పాటు 24 అవర్స్ ఫుల్ సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీతో ఈ మెట్రోపాలిస్ వెంచర్ మీకు అందుబాటులోనే ఉంది. 625 స్క్వేర్ ఫీట్లలోనే డబల్ బెడ్రూమ్ల ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా ఉన్నాయంటే మధ్యతరగతి వారికి నిజంగానే కొత్త బంగారు లోకం ఈ ఫ్లాట్. $850, 940, 1250 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్లు కూడా ఎంతో అందమైన ఫ్లాట్లుగా తీర్చిదిద్దబోతున్నారు. ఇన్ని అంశాలు ఎంత రిలయబులో దీనికి పాటించిన వాస్తు కూడా అంతే విశ్వసించదగింది. సిటీలోనే మొట్టమొదటి అంటే ఓల్డ్ కార్పొరేషన్ ఏరియాలో మొట్టమొదటి బిగ్ టౌన్షిప్. దాంట్లో ఆల్రెడీ 700 మంది అపార్ట్మెంట్ ఓనర్స్ ఉంటున్నారు. 1200 ఫ్లాట్స్ వరకు స్లాబ్స్ అయిపోయాయి. ఇక ఓన్లీ 2 నుంచి 250 ఫ్లాట్స్ మాత్రమే కట్టవలసిన పరిస్థితిలో ఉన్నాము. ఇది బ్రహ్మాండమైన రెంటల్ వాల్యూ అంటే 800 స్క్వేర్ ఫీట్లు ఉన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్కి 12 నుంచి 13,000 రూపాయలు రెంట్ రావటము, 1150 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 18,000 నుంచి 20,000 రూపాయలు కూడా రెంట్ రావటము. ఇది జర్మన్ టెక్నాలజీ, పెరి టెక్నాలజీతో కాంక్రీట్ వాల్ స్ట్రక్చర్స్, మీకు గోడలే ఉండవు, అన్నీ కూడా కాంక్రీట్ వాల్సే. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఐటీ వాళ్ళకి ఇది చాలా అనువైన ప్లేస్. ఎందుకంటే హైటెక్ సిటీ నుంచి హార్డ్లీ 5 కిలోమీటర్స్, అమీర్పేట నుంచి 1 కిలోమీటర్, సిటీ సెంటర్లో ఎంఎంటీఎస్, రాబోయే మెట్రో హార్డ్లీ 100-150 గజాల దూరంలో ఉన్నటువంటి లొకేషన్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ కొత్త బంగారు లోకం.